అదేవిధంగా నర్సంపేట 4 నియోజకవర్గాలకు మన భీమ్గన్పూర్ చెరువు నుంచి మరి అదేవిధంగా చలివాగు నుంచి నీళ్లు పోవాలి. ఆ యొక్క భీమ్గన్పూర్ చెరువుకు కూడా వెంటనే సిమెంట్ లైన్ కావాలని ఈరోజు తమ ప్రజల ద్వారా మరి యొక్క ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. గణపతి సముద్రం కాకతీయులు నిర్మించినటువంటి చెరువు కూడా అదేవిధంగా ఈరోజు బోర్నపల్లి దగ్గర చెక్ డ్యామ్ కానీ జూకల్లో చెక్ డ్యామ్ కానీ మొన్న తుఫాన్ వచ్చి మోరంచపల్లె కాడ 1100 పశువులు చనిపోతే అదేవిధంగా 124 చెరువులు తెగితే 7 నెలల వాళ్ళకు సమయం ఉన్న 124 చెరువుల మీద ఒక ఇసుక బత్త కూడా నింపలే. తమరికి ప్రమాణ స్వీకారం చేసిన రోజున్నే ఒక దరఖాస్తు ఇవ్వగానే 30 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మంజూరు చేసి 124 చెరువులను శాశ్వతంగా మరమ్మతులు చేయించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంకొక 2 చెరువులు ఏదైతే గొర్లవీడులో ఇందిరా సాగర్ ప్రాజెక్టు 1500 ఎకరాలు ఉంది, ఆ తుఫాన్తో తెగిపోయింది. అది కూడా ఒక 12 కోట్లు అయితే ఆ 1200 ఎకరాలు మరి యొక్క సాగులోకి వస్తుందన్న దయచేసి ఇవి మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతూ సింగరేణి కార్మికులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈరోజు డిస్మిస్ కార్మికులు కరోనా సమయంలో డిస్మిస్ కార్మికులు ఆ రోజు ఉద్యోగం తీసేశారు. 217 మంది ఉన్నారు. ఆ డిస్మిస్ కార్మికులను కూడా వెంటనే తీసుకునే విధంగా తమరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అన్ఫిట్ విషయంలో కూడా ఏదైతే బీమార్ వచ్చి ఇబ్బంది పడుతున్నారో ఈ యొక్క సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలో 2000 మంది ఉన్నారు. వారికి కూడా అన్ఫిట్ విషయంలో మీరు వెంటనే తగు ఆదేశాలు ఇచ్చి వారి పిల్లలకు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి కార్మికుల పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు స్వంతింటి కళ నెరవేర్చాలని ఇన్కమ్ ట్యాక్స్ రద్దు విధంగా కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే విధంగా తమరు యొక్క కార్మికుల పట్ల మీరు ఎంతో ప్రేమగా అభిమానంతో మీరు పనిచేస్తున్నారు. అది కూడా అమలు చేయవలసిందిగా నేను కోరుతూ పేరు మార్పిడి విషయంలో కూడా కార్మికులను ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళకు పట్టా ఉంది అబద్ధాలు ఆడడంలో, మేము తెస్తే కాంగ్రెస్ ఆపుతుందని. కాంగ్రెస్ ఆపది. ముఖ్యమంత్రి రేవంత్ అన్నతో ఈ విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడి పర్సనల్ కూడా మేము ఈ కోల్బెల్ట్ ఎమ్మెల్యేలందరం కూడా మన రేవంత్ అన్న గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటే కార్మికుల పక్షాన అండగా ఉంటామని చెప్పడం జరిగింది. ఈరోజు కార్మికుల పార్టీగా, పేదల పార్టీగా, స్వతంత్రం తెచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసిన పార్టీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని, భూపాలపల్లి మున్సిపాలిటీని ప్రజల ఆశీర్వాదం ఉంచమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన మంత్రివర్యులు అదేవిధంగా మన సోదరిమణి మన యొక్క లోకసభ సభ్యురాలు కడియం కావ్య గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీలో జరగబోతున్నటువంటి ఎలక్షన్ సందర్భంగా మన ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ పొంగులేటి శ్రీనన్న గారికి, అట్లాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి, మా సమ్మక్క సారకలో ఒకరైనటువంటి మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖమ్మ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్ చైర్మన్లకి, లైబ్రరీ చైర్మన్కి, డిసిసి ప్రెసిడెంట్, ముఖ్య నాయకులందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, ఇక్కడ వేలాదిగా తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీ అంటేనే మాకు ఇష్టం, కాంగ్రెస్ పార్టీలో మా మనసులో చిరస్థాయిగా ఉండిపోతుంది అన్ని ప్రేమతోటి వచ్చిన నా అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములందరికీ కూడా, ప్రెస్ మీడియా మిత్రులకి, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మన ఎమ్మెల్యే గారు చాలా సుదీర్ఘంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తున్నటువంటి అభివృద్ధి పనుల గురించి చాలా వివరంగా చెప్పారు. మీరందరూ కూడా ఇక్కడ రేవంత్ అన్న మాటలు వినడానికి వచ్చారని నాకు తెలుసు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా కేవలం 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఆడబిడ్డల ఆత్మాభిమానం తనాభిమానం అని నమ్మి మన ముందు మనలాగా వచ్చినటువంటి మన రేవంత్ రెడ్డి గారికి ఇందిరమ్మ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడినాక ఆడబిడ్డల ఆత్మాభిమానం ఆత్మాభిమానం అని ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే కాకుండా సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అని చెప్పి దాదాపు 1,00,00,000 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ ద్వారా
డబ్బులు ఇస్తూనే వడ్డీ లేని రుణాలు ఇప్పటివరకు 27,000 కోట్లతోటి మనకి ఇవ్వడం జరిగింది. మహిళలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. అటు సన్న బియ్యం అయినా, తర్వాత ఉచిత కరెంట్ అయినా, 500 గ్యాస్ సిలిండర్ అయినా, మహాలక్ష్మి పథకం అయినా, ఇట్లా చూసుకుంటే పోతే ఎన్నో ఉన్నాయి. మన జిల్లా భూపాల్పల్లి జిల్లా కొత్తగా ఏర్పడినాక మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఒక కొత్త రైల్ లైన్ కావాలి, కొత్త నవోదయ కావాలి, లేదా భూపాల్పల్లిలో ఉన్నటువంటి గనులకు ఇంకా అధిక భద్రత కావాలి, అధికంగా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కూడా డెవలప్ చేసుకోవాలి అని మనము ఆలోచిస్తున్నాము. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, అధికార పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి అనేది శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రతిపక్షం ఏం కొత్త వాళ్ళేం కాదు, వాళ్ళు 10 ఏళ్ల పాలన ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు మీరు అందరు కూడా చాలా జాగ్రత్తగా మీ ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి, అభివృద్ధి అనేది కేవలం మీ వల్లే సాధ్యమవుతుంది, మేము దానికి సంధానకర్తలుగా ఉంటాం కాబట్టి మీకు అభివృద్ధి చేసే అవకాశాన్ని మీ ఓటు అనే ఆయుధం వేసి మమ్మల్ని భూపాల్పల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా వార్డు మెంబర్లను కనుక గెలిపించినట్లయితే మనము ఇప్పటివరకు 60 కోట్ల నిధులు ఇవ్వడం జరిగింది భూపాల్పల్లి మున్సిపాలిటీకి. మన ఎమ్మెల్యే గారికి ఇంతసేపు చాలా ఆరాటపడుతూ చెప్పినారు కాబట్టి ఇంకా అధికంగా నిధులు ఇచ్చే ధైర్యం కానీ, హక్కు కానీ, అధికారం కానీ మన ఎమ్మెల్యే గారికి మీరు కల్పిస్తారని నేను బలంగా నమ్ముతున్నాను. అదేవిధంగా స్టేషన్ గన్పూర్ తర్వాత మళ్ళా వరంగల్కి భూపాలపల్లికి వచ్చినటువంటి రేవంత్ అన్నకి సాదర స్వాగతం తెలుపుతూ, అన్నగారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన వరంగల్ జిల్లా మీద వరాలు కురిపిస్తారని నమ్ముతూ మీరందరూ కూడా చేతి గుర్తుకు ఫిబ్రవరి 11వ తారీఖు నాడు ఓటేసి అందరినీ మన కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపించుకుంటారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, అదేవిధంగా రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు, మాకు గిరిజనులు బాగున్నారు, నాయకపులు, గోండు, లంబాడులు కనుక దయచేసి మన నియోజకవర్గ ప్రజల తరపున అదనంగా ఒక 3,500 ఇండ్లు మంజూరు ఇవ్వవలసిందిగా, మున్సిపాలిటీ పరిధిలో కూడా ఒక 1000 ఇండ్లను మంజూరు ఇప్పించవలసిందిగా కోరుతూ ఈరోజు వారిని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభకు నమస్కారం. సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, నా మిత్రులు సత్యన్న గారికి, ఈరోజు ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన మన అందరి గుండెల్లో ఉన్న రేవంత్ అన్న గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, సహచార మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి, సీతక్క గారికి, సురేఖక్క గారికి, వేదిక మీద ఉన్న ఎంపీ గారికి, మాజీ ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా ఆడబిడ్డలు, అన్నదమ్ములు, ఆడబిడ్డలు కూడా ఈరోజు ఇందిరమ్మ చీరలలో చాలా తేజస్గా ఈ రాష్ట్ర ప్రగతి ఎలా ఉందో నా ఆడబిడ్డల్ని ఈ చీరల్లో చూస్తుంటే, వారి ముఖంలో ఆనందాన్ని చూస్తుంటే అంతే తేజస్సుగా కనిపిస్తుంది. నా తోబుట్టువుల ఆడబిడ్డలందరికీ, మీడియా మిత్రులకు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ మధ్యనే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి అండదండలుగా ఉంటారని చెప్పిన దాంట్లో ఇందాక మిత్రులు చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి పూర్తి భద్రత, భరోసా కల్పించే విధంగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నిరంతరము తపిస్తూ, శ్రమిస్తూ పేదవాళ్ల శ్రేయసే ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంలా పనిచేస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు. దాంట్లో భాగమే సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళు ఆనాటి 10 సంవత్సరాల పాలనలో పేదవాడి కలని కలలానే ఆనాటి దొరవారు ఉంచితే ఈ ప్రజాప్రభుత్వం
పేదవాడికి ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉండే ఇందిరమ్మ ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చాం. మన భూపాలపల్లి 100 కోట్ల రూపాయల ఆస్తి ఇవాళ మీ స్వయం సహాయక సంఘాల షాపులు పెట్టుకోవడానికి ఇచ్చినాం. ఈ ప్రభుత్వమే ఆడబిడ్డల ప్రభుత్వం. మీ ఆశీర్వాదం ఉండాలి. మీరు ఆశీర్వదిస్తే మోడీ కేసీఆర్ కదా వాళ్ళ తాత దిగొచ్చినా కూడా ఈ ఎన్నికల్లో ఓడగొట్టే బాధ్యత నేను తీసుకుంటాను తెలియజేస్తూ, మీ అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మీరందరూ ఎన్నికల్లో గెలిపిస్తారు కదా? మీరందరూ గెలిపిస్తారు కదా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? సిద్ధమేనా? 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 సిద్ధమన్నోళ్ళందరూ చేయి పైకెత్తి పిడికిలు బిగించండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. గ్రామ మహిళా సంఘాలకు గౌరవలేని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇప్పుడు 205 కోట్ల చెక్ సరిత, రజిత, సుమలత, ఫర్దాన, రమాదేవి, సమ్మక్క సారక్క జిల్లా సమాఖ్య, భూపాల్పల్లి స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజ్ 205 కోట్ల ఆనరబుల్ సీఎం గారు అందజేస్తున్నారు. తల్లులు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సందర్భాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. రైతులకు నిలయం భూపాలపల్లి, కర్షకులతో పాటు కార్మికుల సౌభాగ్యం ఈ ప్రాంతం. అదిగో కార్మికుల శ్రమశక్తికి సూచనగా కనిపిస్తోంది వేదిక. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు. మరి శ్రమించి ఇంకా ప్రగతి నాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిక్కదేసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పిరసాదల ధైర్యం వీడు, దుంగదొరల వ్రతం పడతాడు. మన రేవంతన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్న నిక్కదేసి అడిగే మొలగాడు. దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంతన్న, గంతకంతా ఎత్తుకు ఎదిగాడు. Welcome to CVR English News. Let's get into the details. In Bapatla district, police successfully recovered and returned lost mobile phones to their owners. Under the leadership of SP B. Uma Maheshwar, advanced technology was used to trace and retrieve 237 mobile phones worth nearly 50 lakh during January alone. These phones were recovered not only locally but also from other states. Special cybercrime teams employed mobile tracking technology to achieve the results. Since the district's formation, Bapatla police recovered a total of 3,301 mobile phones. The SP advised citizens not to lose hope if phones are misplaced, urging immediate complaints and caution against cybercrime.
Welcome to CVR English. Let's watch the headlines. Telangana Chief Minister Revant Reddy offers prayers, launches 12 crore projects in Bhupalapalli district tour. BJP's Ramchandra Rao slams Congress promises, owes water solution in Kottagudem campaign. BJP's Madhav vows to protect Tirumala sanctity, asserts party's central role in coalition. Nalgonda couple die as car falls into NSP canal. Rescue teams respond promptly. Chief Minister A. Revant Reddy's Bhupalapalli district tour focused on rituals and development works. He offered special prayers at Lord Lakshmi Narasimha Swami temple and inaugurated a new VIP guest house. The CM also laid foundation stone for projects worth nearly 12 crore, signalling the government's commitment to infrastructure growth. His visit combined religious and administrative priorities, while security arrangements ensured smooth proceedings. In Hyderabad, pub-related lawlessness continues to spark concern.